అర్హత లేని నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అధ్యక్షులు డాక్టర్ మహేష్ కుమార్. విద్యార్హతలు లేకుండా చట్టవిరుద్ధంగా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ స్టెరాయిడ్లు, పెయిన్ కిల్లర్లు వాడుతూ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా హాని చేస్తూ లైసెన్స్ లేకుండా హాస్పిటల్ నడుపుతున్నట్టు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అధ్యక్షులు డాక్టర్ మహేష్ కుమార్. శుక్రవారం నాడు సంగారెడ్డిలో ఐఎంఏ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో అర్హత లేని వ్యక్తులు మోడర్న్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారన్న ప్రజల ఫిర్యాదులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలలో టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ విష్ణు, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ రాజు, డాక్టర్ హారిక, డాక్టర్ శిరీష, ఐఎంఏ డాక్టర్లు డాక్టర్ చక్రపాణి, డాక్టర్ హరికుమార్ గౌడ్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే నకిలీ వైద్యులు ఎవరంటే అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. వాళ్ళకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గారి నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి కాకుండా ఎవరైతే మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ మందులు రాస్తారో సో వాళ్ళని మనం నకిలీ వైద్యులుగా మెడికల్ కౌన్సిల్ నుంచి మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అన్ని జిల్లాల లోపల 10 ఉమ్మడి జిల్లాల లోపల మేము గత 1 year 3 months నుంచి ఒక ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్, మిగతా కోఆప్ మెంబర్స్తో మేము యాంటీ బ్యాక్టీరియా లీగల్ కమిటీస్ ఫామ్ చేశాం. ఉమ్మడి 10 జిల్లాల లోపల యాజ్ పర్ తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాక్టీషనర్ యాక్ట్ ప్రకారంగా యాంటీ బ్యాక్టీరియా లీగల్ కమిటీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల లోపల కమిటీలు ఫామ్ చేసుకుని ప్రతి జిల్లా లోపల మేము ఒక ఇన్స్పెక్షన్ అనేది అన్క్వాలిఫైడ్ నకిలీ వైద్యుల పట్ల మేము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికి 400 పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా లోపల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తొటావర్, మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఆనంద్, తర్వాత డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ విష్ణు, కోఆప్షన్ మెంబర్స్ డాక్టర్ రాజు, డాక్టర్ అరుంధతి అండ్ డాక్టర్ శిరీష్ వీరి యొక్క ఆధ్వర్యం లోపల, తర్వాత ఐఎంఏ సీనియర్ మెంబర్స్ గత ప్రెసిడెంట్ ఐఎంఏ సంగారెడ్డి ప్రెసిడెంట్ డాక్టర్ చక్రపాణి గారి ఆధ్వర్యంలో, తర్వాత డాక్టర్ హరికుమార్ గౌడ్ గారి ఆధ్వర్యం లోపల, హరినాథ్ రెడ్డి వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల మేము యొక్క ఇన్స్పెక్షన్స్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికి దాదాపు 25 నకిలీ వైద్యుల పైన మేము యొక్క కేసులని నమోదు చేయబోతా ఉన్నాం. అంటే మీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ మల్కాపూర్లో గ్రామం ఫస్ట్ మేము ఇన్స్పెక్షన్ వెళ్ళడం జరిగింది. దాంట్లో అన్క్వాలిఫైడ్ అన్రిజిస్టర్డ్ కంపౌండర్స్, అన్క్వాలిఫైడ్ వాళ్ళు యొక్క అలోపతిక్ మందులు అనేవి మోడర్న్ మెడిసిన్, డ్రగ్స్, యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇష్టానుసారంగా వాళ్ళు రాస్తూ ఉన్నారు. తర్వాత సదాశివపేటలో సాయిరామ్ హాస్పిటల్ అనేది దానిలో హితిన్ గౌడ్ ఈ అతను బిఏఎంఎస్ డాక్టర్ ఆయన. సో ఇక్కడ ఏంటంటే నకిలీ వైద్యులు అనేది చాలా రకాలు ఉన్నారు. ఎట్లా మీకు అన్క్వాలిఫైడ్ అంటే మినిమం 7th 10th ఇంటర్మీడియట్ బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, తర్వాత క్రాస్పతి అనేది బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్. ఆయుష్ పైన మనకు రెస్పెక్ట్ ఉన్నది. సో బిఏఎంఎస్ వాళ్ళు, హోమియోపతి వాళ్ళు మందులు వాళ్ళు రాసుకోవాలి. బట్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ మోడర్న్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ రాయడము, స్టిరాయిడ్స్ రాయడము, చిన్న సర్జరీలు చేయడము, అబార్షన్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా ఇవాళ పనిష్ అవుతారు. సో వాళ్ళ ప్రాక్టీస్ ఆయుష్ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ వచ్చి క్రాస్పతి మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తామంటే కూడా వారిపైన కూడా మేము ఇన్స్పెక్ట్ చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆయుష్ కౌన్సిల్ కూడా వారిపైన నోటీస్ ఇస్తూ ఆయుష్ కౌన్సిల్ వారికి మేము రిపోర్ట్ రాయడం జరుగుతుంది. తర్వాత మరపల్లిలో అన్రిజిస్టర్డ్ అంటే అక్కడ కూడా అన్క్వాలిఫైడ్ వాళ్ళు, మినిమం విద్యార్థులు అయినటువంటి వాళ్ళు యొక్క మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ సంగారెడ్డిలో ఇంకా దీంట్లో ఏంటంటే మీకు పెద్ద ఎత్తున వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. దీంట్లో మెయిన్గా లైఫ్ క్లినిక్ ఒకటి, ఆల్షిఫా క్లినిక్. సో ఇట్లా ఆల్షిఫా, లైఫ్ క్లినిక్, ఇంకొక దాంట్లో కూడా ఇక ఆయుష్ వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆల్షిఫా క్లినిక్ ఏంటంటే ఆమె బిఏఎంఎస్ డాక్టర్ ఆమె. సో వాళ్ళు దాదాపు అందరి మొత్తం బెడ్స్ పడుకోబెట్టేసి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ ఇవన్నీ కూడా మాకు కరెక్ట్గా క్లియర్గా ఎవిడెన్స్ దొరుకుతాయి. తర్వాత లైఫ్ క్లినిక్లో కూడా పూర్తిస్థాయిలో మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన అతను కూడా బిఏఎంఎస్ సంబంధించిన డాక్టర్ అలోపతిక్ మందులు రాయడం జరుగుతుంది. దీంతో పాటుగా నర్సాపూర్లో మీకు ఏంటంటే ఇంకోటి కేకే హాస్పిటల్ అని చెప్పేసి బిఏఎంఎస్ డాక్టర్ అతను కూడా దీనిపైన అలోపతిక్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దౌలతాబాద్ లోపల సాయిరామ్ హాస్పిటల్ ఒక ఫార్మ్ డి అతను ఆమె డ్యూటీ డాక్టర్గా ఉంటూ పూర్తి స్థాయిలో అలోపతిక్ డాక్టర్ చేయాల్సిన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ స్థాయిలో పేషెంట్ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యాజ్ ఏ ఫార్మ్ డి అంటే ఏంది, బీ ఫార్మసీ ఫార్మ్ డి చేసే వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి
ఫార్మకో విజిలెన్స్ కావచ్చు, డ్రగ్ డోసెస్ సంబంధించి కానీ అట్లాంటి వాళ్ళు ఎంప్లాయీగా ఉండాలి. వాళ్ళు చదువు ఫార్మా బీఫార్మస్ ఏం చేయాలి, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కావచ్చు, ఫార్మకో విజిలెన్స్ అడ్వర్స్ రియాక్షన్స్ మానిటర్ చేయడం కానీ డ్రగ్ డోసులకు సంబంధించి మాత్రమే ఫార్మ్ డి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఫార్మ్ డి వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్లు మోటార్ మెడిసిన్ మందులు రాస్తూ యాంటీబయాటిక్స్ రాస్తూ పేషెంట్ని చూస్తూ మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఫార్మ్ డి వాళ్ళ పైన కూడా పూర్తి స్థాయిలో మేము ఎఫ్ఐఆర్ గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా ఎన్నో పైన కూడా మేము ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం. తర్వాత కొనుగోలు లోపల కూడా సేమ్ ఒక డెంటిస్ట్ అలోపతిక్ మందులు రాయడం జరుగుతుంది. ఇస్నాపూర్ లోపల కూడా కాకతీయ హాస్పిటల్ ఆర్ఎంపీ అన్క్వాలిఫైడ్ వాళ్ళు, దీపికా హాస్పిటల్ బిఏఎంఎస్ డాక్టర్ చేయడం కావచ్చు, మీనాక్షి హాస్పిటల్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు యొక్క మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పటికీ సంగారెడ్డి జిల్లా లోపల 25 అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పైన, ఆయుష్ వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నాం. తర్వాత ఎవరైతే కొంతమంది ఏంటంటే మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ ఇది నర్సాపూర్లో, అక్కడ ఏంది ఎంఏకే హాస్పిటల్ అని చెప్పేసి ఒక దాంట్లో ఎంబీబీఎస్ ఐసీయూకి సంబంధించిన స్పెషలిస్ట్ యొక్క ప్రిస్క్రిప్షన్ పైన ఒక బిహెచ్ఎంఎస్ డాక్టర్, అతని పైన బిహెచ్ఎంఎస్ డాక్టరు ఎంబీబీఎస్ క్లినికల్ కేర్ సంబంధించిన ఆయన పైన ఇతర ప్రిస్క్రిప్షన్ రాస్తుంది. అక్కడ పేరు ఎంబీబీఎస్ డాక్టర్ పేరు ఉంది, ప్రిస్క్రిప్షన్ రాసేవాడు బిహెచ్ఎంఎస్ వాడు. ఇంకొక హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది, దాంట్లో ఫార్మ్ డి వాళ్ళు రాస్తున్నారు. ఈ ఆల్షిఫ్ హాస్పిటల్లో కూడా బిఏఎంఎస్ డాక్టర్ ఉంది, ఇంకొక ఆమె ఆర్థోపెడిక్ డాక్టర్ పైన ఇద్దరు ఉంది, ఇంకా ఆమె బిఏఎంఎస్ ఆమె ప్రిస్క్రిప్షన్ రాస్తుంది. ఇది పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ డాక్టర్స్ పైన కూడా కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 2002 యాక్ట్ ఉంటుంది. సో ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ డాక్టర్స్ మాత్రమే మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. కోడ్ ఆఫ్ మెడికల్ పెట్టకండి. ఆల్మోస్ట్ వాళ్ళు కంపౌండర్స్. సో వైద్యులు అనేది ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ కష్టపడి చదివితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వైద్యులు అంటాం. వాళ్ళు ఏం చదవకుండా కంపౌండర్ 7th and 8th క్లాస్ చదువుకొని డైరెక్ట్ షటర్ ఓపెన్ చేసేసి వాళ్ళకి నచ్చిన వైద్యం వాళ్ళు చేస్తున్నారు. దానికి మరి డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా చాలా అదే విధంగా రెస్పాన్సిబుల్. మరి వాళ్ళకి మందులు ఎట్లా వస్తున్నాయి, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా, మరి మందులు ఎట్లా కొనుక్కుంటున్నారు, అవన్నీ మరి డ్రగ్ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంకోటి బయోహజార్డ్ మేజర్ కన్సర్న్, వాళ్ళు అయితే చెత్త బుట్టిలో పడేస్తున్నారు, మున్సిపాలిటీలో పడేస్తున్నారు. ఏవైతే సిరంజెస్, ఐవి క్యానులాస్ ఏవై ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి చెత్త బుట్టలో పడేస్తున్నారు. ఆ చెత్త బుట్టలో తీసుకునే వాళ్ళు కామన్ పూర్ పీపుల్, వాళ్ళకు ఇంజెక్షన్స్ ఉండి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ఒక జూనోటిక్ డిసీజ్. ఎప్పుడైతే కోవిడ్ లాగా వచ్చిందో ఏదో వైరస్ కూడా వస్తుంది. నేను ఖమ్మంలో చేసినప్పుడు ఒక దారుణమైన సిచ్యువేషన్, ఆ నిడిల్స్ వెటర్నరీ డాక్టర్స్కి అమ్ముతున్నారు. ఇట్లాంటివి మరి వాళ్ళు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆర్ఎంపీ వాళ్ళు ఏమంటారు మనీ అనే ఉద్దేశంతో. అట్లాంటప్పుడు ప్రతి డిస్టిక్లో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ వచ్చింది. మరి వాళ్ళు రియల్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నప్పుడు మరి ఎంతమంది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు? రియల్గా వాళ్ళకి ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. ఒకటి చెప్పదలుచుకుంది, మెడికల్ కౌన్సిల్ రీసెంట్లీ ఎవ్రీథింగ్ డన్ ట్రాన్స్పరెన్స్ అంటే నో యువర్ డాక్టర్. డాక్టర్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్. ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ ఎథిక్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వాళ్ళ క్వాలిఫికేషన్ పక్కన పర్టికులర్గా మెన్షన్ చేయాలి. అది 100% అది ఎథిక్స్ ప్రకారంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ సెర్చ్ చేస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనకు నెట్లో కనిపిస్తుంది. అదేవిధంగా మనకు కామన్ పీపుల్ నుంచి, మేల్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాంతోపాటు కామన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్ని ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ అరౌండ్ 60,000 to 70,000 ఆర్ఎంపీస్ ఉన్నారండి. మరి వాళ్ళకి అసోసియేషన్ ఇప్పుడు వాళ్ళ ఆర్ఎంపీగా రికగ్నైజ్ చేసుకుంటున్నారు, దానికి ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. సో ఇది పబ్లిక్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం తప్ప వాళ్ళకి ఏదో ఆపోజిట్గా మీరు వాళ్ళు కాంపిటేట్ కాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇదేమో లైఫ్ సోర్స్ అంటున్నారు. మరి 10 సంవత్సరాలు కష్టపడినారు, వాళ్ళ లైఫ్ ఏంది మరి? సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికీ కొత్త యంగ్ డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళ లైఫ్ను వీళ్ళు స్పాయిల్ చేస్తున్నట్టే కదా. మేము ప్రాక్టీస్ చేయొద్దా అంటే వాళ్ళ వృత్తి ఏంది, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మేము మా వృత్తిలో వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నందుకే మేము వాళ్ళని అబ్జెక్ట్ చేస్తున్నాం.